వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రోస్టింగ్ రాక్షసి. నేను 3 రోజులుగా చూస్తున్నా పల్లవి ప్రశాంత్ పైన కేసులు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పైన కేసులు, పల్లవి ప్రశాంత్ పరారి, అమర్దీప్ కార్ పైన దాడి, ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు నిజాలు ఏంటి కనుక్కుందామని నేను చాలా వీడియోస్ రిఫరెన్స్ తీసుకొని చాలా వీడియోస్ చూసినాక ఇవాళ ఫుల్ క్లారిటీ వచ్చినాక ఇక్కడికి వచ్చా. సో ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి అన్న మాట మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ గీతు రాయలు తను ఒక వీడియోలో చెప్పింది, ఇక్కడ ఈ సంవత్సరమే జరగలేదంటే ఈ సీజన్ ఒకసారి జరగలేదు. అంతకుముందు కరోనా ఉండింది కాబట్టి అప్పుడు జరగకపోయి ఉండొచ్చు. కరోనా అదంతా సిచ్యువేషన్ ఎవరు బయటికి వెళ్ళకపోయేది. 2 సీజన్లు అయితే ఆ కరోనా భయంతో ఉండింది. అంతకు ముందు కూడా అప్పుడు కూడా వచ్చారు గీతు రాయలు, ప్రతిసారి వస్తారు. ఈ చిల్లర పార్టీ వస్తుంది, వచ్చి ఇట్లా అటాక్ చేస్తారు. మేము 2-3 గంటలు లేట్గా వెళ్తాం, కానీ మా నాన్న హెల్త్ బాగాలేక నేను ముందు వెళ్ళాల్సి వచ్చింది, సో నా పైన కూడా అటాక్ జరిగిందని చెప్పింది. ఓకే, ఫ్యాన్స్ అయితే గీతు రాయల పైన అశ్విని పైన ఎందుకు అటాక్ చేస్తారు, అశ్విని పైన అటాక్ చేశారంట, గీతు రాయల పైన అటాక్ చేశారంట. గీతుతోటి పల్లవి ప్రశాంత్ కేసు లింకే లేదు కదా. తను బస్ షూట్ చేసుకొని వెళ్ళిపోతుంది, పల్లవి ప్రశాంత్ ఒక మాట అనలేదు కదా. ఆమెను ఎందుకు అటాక్ చేశారు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఎందుకు అట్లా వాళ్ళని ఒకటి ఎందుకు అంటే పల్లవి ప్రశాంత్ పైన ఉన్న గ్రడ్జ్ లేకపోతే తన మీద ఉన్న కుళ్ళు అదంతా తీర్చుకోవడానికి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని అంటే అయిపోతాయి, అంతేనా? సో ఇది అయిపోయింది. ఇంకో మీడియా పర్సన్ ఉంటారు, పల్లవి ప్రశాంత్ మీడియాని బూతులు తిట్టాడు అని చెప్పేసి ఆయన చెప్పే ప్రకారం ఏంటి, మేము పల్లవి ప్రశాంత్ రమ్మంటే ఇక్కడ 5 గంటలు వెయిట్ చేసాం, అక్కడ 8 గంటలు వెయిట్ చేసాం అంటే ఎవరి కోసం వెయిట్ చేయమన్నారు? మీకు ఇష్టం లేకపోతే వెయిట్ చేయకండి. ఆయన రమ్మన్నాడు అని అంటున్నారు. మీరు అడిగితేనే కదా రమ్మన్నాడు. ఆ వీడియోని చూడండి ఒకసారి. మీరు అడిగితేనే కదా రమ్మన్నాడు. మీ ఇంటికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి అన్నా మీరు రేపు రండి అన్న అని పిలవలే కదా. ఆయన రమ్మంటేనే నేను పోయినా, మీ ఆఫీస్కి వచ్చి రమ్మలే కదా. మీరు వాళ్ళ వెనక తిరిగితే రా అన్నాడు. ఓపికలు లేవు, ఇవ్వలేదు. మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోవాలి. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మీరు వెళ్ళిపోవాలి. దానికి ఆయన ఎందుకు అనడం? మీరేమన్నా పల్లవి ప్రశాంత్ ముద్రించడానికి వెళ్ళారా, లేకపోతే పల్లవి ప్రశాంత్కి ఇంకేమన్నా చేయడానికి వెళ్ళారా? మీకు మీ యూట్యూబ్ వీడియో కోసం, మీ న్యూస్ కోసం అందరికన్నా ముందు మేమే ఇవ్వాలి. కాబట్టి రాత్రైనా పర్వాలేదు, పల్లవి ప్రశాంత్కి ఓపికన్నా లేకున్నా పర్వాలేదు, మాకు మాత్రం సపరేట్గా ఒక వీడియో కావాలి. ఆ వీడియోలో మేము అందరికన్నా ముందు మేము పబ్లిష్ చేసుకోవాలి, అందరికన్నా ముందు మాకు వ్యూస్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు గరం ఉంది టాపిక్. సో మేము దాని మీద క్యాష్ చేసుకోవాలని మీరు పోయినరు. మీ క్యాష్ కోసం మీరు పోయినప్పుడు దాని మీద పల్లవి ప్రశాంత్ ఎందుకు అనడం? అదేమన్నా మీరు చేసేది ఏమన్నా కరెక్టా? మీరు మీడియా వాళ్ళు అయ్యుండి ఇవన్నీ జరగనందుకు చాలా మంది, నాకు అనిపిస్తుంది చాలా మంది కావాలని అబద్ధాలు అంటే కావాలని అసలు అక్కడ లేని నిజం పల్లవి ప్రశాంత్ పరారు, పల్లవి ప్రశాంత్ పైన ఈ కేసులు, పల్లవి ప్రశాంత్ పైన ఆ కేసులు అనుకుంటా కావాలని అక్కడ ఏం లేదు. నువ్వు లోపలికి వెళ్తే న్యూస్ లేదు, ఏం లేదు. తమ్నెయిల్స్ మాత్రం పెట్టి జనాల్ని ఒక తప్పుదోవ పట్టించడం, లేకపోతే ఏం జరిగింది పల్లవి ప్రశాంత్ అని చెప్పి ఆలోచించుకోవడం. ఆ తమ్నెయిల్స్ మాత్రమే ఉన్నాయి అందులో. అసలు నిజాలైతే అసలు అక్కడ లేవు. కొందరైతే అబద్ధాలు, కొన్ని న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అయితే అబద్ధం కూడా చెప్తుంది. పల్లవి ప్రశాంత్ ఇటు చేశాడు, పల్లవి ప్రశాంత్ అట్టు చేశాడు కూడా ఆయన పైన కేసులు అని చెప్పేసి. సో ఆ కేసుల గురించి మనకైతే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చే వరకు ఇట్లా మాట్లాడడం మాత్రం తప్పు. సో ఇంకోటి, ఈ దాడి గురించి మాట్లాడదాం. దాడి చేయడం ఎవరు చేసినా తప్పే. ఫ్యాన్స్ అయినా, అమర్దీప్ ఫ్యాన్స్ అయినా, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా, ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా చేయడం తప్పు. కానీ ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. కానీ దీని మీద ఒక్క వర్గాన్ని మాత్రం, ఒక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని మాత్రం తిప్పడం మాత్రం చాలా తప్పు.